ఇప్పుడు మనము మోకిలాలో ఉన్నామండి. మోకిలాలో నేను ఈ విల్లా అయితే డిజైన్ చేశాను. ఒకసారి నేను లోపల ఎలా డిజైన్ చేశానో నేను చూపిస్తాను రండి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, ఇది వచ్చేసి డ్రాయింగ్ రూమ్ అన్నమాట. మనము ఇక్కడ వాల్కి ఒక బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేసాము. సో ఏంటంటే ఇదంతా వాలే, నార్మల్ వాలే, కాకపోతే అటు ఇటు సైడ్ మనము డిజైన్ చేసాము. ఇది స్టోన్ లామినేట్, జస్ట్ మ్యాట్ ఫినిష్లో తీసుకున్నాము. ఈ పక్కన వచ్చేసి లూవర్స్ అండ్ ఇది వచ్చేసి మిర్రర్ అనమాట. ఇది కాపర్ ఫినిష్లో ఉంది. సో ఇక్కడ మనం ఒక లైట్ ఫిక్సర్ కూడా పెట్టాము. సో ఏంటంటే ఎంట్రన్స్ రాగానే జస్ట్ వాల్ హైలైట్ చేసామన్నమాట. ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా సో ఇంప్రెస్ కావడానికి ఈ వాల్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మీరు సీలింగ్ కూడా చూస్తే ఆ సీలింగ్ మొత్తం నార్మల్గా ప్రొఫైల్ లైట్తో సింపుల్గా నార్మల్గా కాప్ లైటింగ్తో చేసామన్నమాట. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో డ్రాయింగ్ రూమ్లోనే మనం ఏంటంటే సార్కి ఒక చిన్న ఆఫీస్ స్పేస్ కూడా క్రియేట్ చేసాము, ఒక ఆఫీస్ టేబుల్ లాగా. అంటే సార్ ఐటీ ఎంప్లాయ్ కాబట్టి మనము వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, ఇప్పుడు అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇక్కడ కూర్చొని వర్క్ చేసే విధంగా ఒక చిన్న సింపుల్గా ఒక ఆఫీస్ టేబుల్ అనేది మనము డిజైన్ చేయడం జరిగింది. దీనికంతా చిన్న లూవర్స్ ఇచ్చేసి దీనిపైన మొత్తం ఇటాలియన్ మార్బుల్లో మనము ఇటాలియన్ మార్బుల్ లేయింగ్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే జస్ట్ ఇది ఒక నార్మల్ సీటింగ్, ఎవరైనా వస్తే గెస్ట్ కూర్చోవడానికి. సో అది చైర్. దీని పక్కనే మళ్ళీ ఇంకోటి మనము ఒక పార్టీషన్ కూడా డిజైన్ చేసాము. ఇది వచ్చేసి ఎంఎస్లో చేసాము, ఎంఎస్ అండ్ విత్ వీనియర్ ఫినిష్లో విత్ పాలిష్డ్. అండ్ ఈయన చూస్తే పైన చూడండి, పైన కూడా వీనియర్తో చేసాము. వీనియర్ చేసి సింపుల్ గ్రోస్ ఇచ్చేసి పాలిష్ చేసేసాము దీన్ని కూడా. ఇంకోటి ఏంటంటే ఎక్కడ కూడా ఇటు చూడండి, ఇక్కడ చూసుకుంటే మనకి చిన్న పూజా రూమ్ డిజైన్ చేసి విత్ బ్లాక్ టింటర్ గ్లాస్ అండ్ జస్ట్ నార్మల్ హ్యాండిల్స్ ఇచ్చాము. అంటే పూజా రూమ్ పెద్దగా మనం ఏంటి అంటే ఎక్కువ ఫోకస్ ఏం చేయలేదు, జస్ట్ సింపుల్గానే డిజైన్ చేసాము. ఒకసారి లోపల చూద్దాం రండి. లోపల చూస్తే మనం ఇట్లా వెంకటేశ్వర స్వామి వారి జస్ట్ ఒక విగ్రహం పెట్టి చేసామన్నమాట. సో చూడొచ్చు మీరు. అంటే పూజా రూమ్ చాలా చిన్నగా ఉందన్నమాట. లిఫ్ట్ కూడా ఇచ్చాము మనము. దీనికి కూడా అంతా మొత్తం ఇటాలియన్ మార్బుల్తోనే లేయింగ్ చేసాము. అంటే లైక్ ఇక్కడ కామన్ ఏరియా ఎక్కడైతే ఉందో అంతా ఇటాలియన్ మార్బుల్ లేయింగ్ చేసాము. ఇక్కడ కూడా చూడండి మొత్తం ఇటాలియన్తోనే క్లాడింగ్ చేసాము వాల్ అంతా. ఇది సింపుల్గా గ్రూస్ ఇచ్చేసాం, లైక్ మొత్తం పాలిష్ చేసేసి. సో ఇప్పుడు మనం ఏంటంటే డబుల్ లైట్లో చూస్తుంటే డైనింగ్ టేబుల్, అంటే ఇది ఓపెన్ కట్అవుట్ డైనింగ్ టేబుల్ పైన మనం చూస్తే పెద్ద షాండ్లర్ అండ్ నార్మల్ ప్లెయిన్ సీలింగ్ డిజైన్ చేసాము, చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే లాంగ్ కర్టన్, ఆ కర్టన్ కూడా ఒకే కర్టన్ పై నుంచి కింది వరకు లాంగ్ కర్టన్ ఇచ్చేసాము. అండ్ చూసుకుంటే ఈ డబుల్ లైట్ మనం మొత్తం స్టోన్ క్లాడింగ్ అయితే ఇచ్చేసాం మొత్తము. ఇది వచ్చేసి మనకి లైక్ తాండూర్ స్టైల్ అనమాట. ఈ టైల్ మొత్తము చూడండి. నెక్స్ట్ కిచెన్ చూద్దాము. సో
సో కిచెన్లో మనం ఒక బ్రేక్ఫాస్ట్ కౌంటర్ డిజైన్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్లీ కిచెన్ మొత్తం ఏంటంటే లోపల అంతా గ్రానైట్తో చేయడం జరిగింది. గ్రానైట్తో చేసి మొత్తం మీద నుంచి మొత్తం అంతా టాండమ్ బాస్కెట్స్తో చేసాము. సో ఆ టాండమ్ బాస్కెట్స్ ఒకసారి చూద్దాము క్లోజ్గా ఒకసారి రండి. మొత్తం అంతా టాండమ్ బాస్కెట్స్తోనే చేసాము. లైక్ కట్లరీ, కప్ సాసర్ అండ్ ఇది ఒక క్యారీ అండ్ అన్ని మళ్ళీ ప్రొఫైల్ డోర్స్తో కూడా అక్కడక్కడ చేసాం. బ్లాక్ ప్రొఫైల్ విత్ బ్లాక్ టింటెడ్ గ్లాస్. ఇంకోటి ఏంటంటే మొత్తం మనం కిచెన్లో కూడా అంతా యాక్రిలికే యూజ్ చేసాము. మొత్తం గ్లాజీ యాక్రిలిక్ ఇదంతా కూడా. ఇంకోటి మొత్తం మనం అంతా గ్రనైటే లేయింగ్ చేసాము. మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా. ఈ స్టవ్ కూడా మొత్తం ఇన్బిల్ట్ చేసాము. ఇంకోటి ఏంటంటే సో ఇక్కడ మనము ఓవెన్ కూడా ఇన్బిల్ట్ చేసామన్నమాట. ఇంకా స్టోరేజ్ ఎక్కువ రావడానికి మనం ఏంటంటే లైక్ వార్డ్రోబ్ లాగా అంతా క్రియేట్ చేసేసి ఎక్కువ స్టోరేజ్ వచ్చేటట్టు మనం డిజైన్ చేసాము. అంటే క్లయింట్కి ఏంటంటే ఎక్కువ స్టోరేజ్ అవసరం ఉంది. సో మనం ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా లైక్ కొంత వార్డ్రోబ్ చేసేసి దీనికి కూడా మొత్తం యాక్రిలిక్ పేస్ట్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే దీని పక్కనే మనకి మెయిడ్ కిచెన్ కూడా ఉంటుంది. దీంట్లోనే మనకి హెవీ కుకింగ్ అవుతుంది అనమాట. కుకింగ్ వేసేసి మనకి మెయిన్ కిచెన్లో ప్లేస్ చేస్తారు. సో ఇది మన మెయిడ్ కిచెన్. దీంట్లో కూడా అంతే లైక్ చిమ్నీ, కుక్ టాప్ ఉంటుంది, స్టవ్ కూడా. దీంట్లో కూడా సేమ్ మొత్తం అంతా టాండమ్ బాక్సెస్ ఇవ్వడం జరిగింది. అన్ని టాండమ్ బాక్సెస్ విత్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనము డిష్ వాషర్ కూడా ప్లేస్ చేసాము. డిష్ వాషర్ పక్కనే సింక్ అండ్ ఆరో పాయింట్ కూడా ఇక్కడ ఇచ్చాము. సో ఇంకోటి ఏంటంటే అక్కడ సైడ్ యూటిలిటీ. సైడ్ వచ్చేసి మనము స్టోన్ లామినేట్ యూస్ చేసాము. అది కూడా మ్యాట్ ఫినిషే. ఇంకోటి ఏంటంటే ఆ వీనియర్తో పాటు అక్కడ డ్రాప్లెట్స్ కూడా పెట్టాము. ఇంకోటి ఏంటంటే దానికి తగ్గట్టు సోఫాస్ కూడా అంతా కస్టమైజ్ చేయించాము. కాంబినేషన్స్ కూడా ఇది వచ్చి మనకి సిట్అవుట్. సో ఇది ఒక సిట్అవుట్లో మనం ఏంటంటే ఒక వాటర్ ఫౌంటైన్ అనేది చేసాము ఇక్కడ. సో ఇది ఇక్కడ మనం పేరెంట్స్ బెడ్రూమ్లో ఉన్నప్పుడు పేరెంట్స్ బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. సో ఇక్కడ మనము ఓన్లీ బెడ్ అండ్ సైడ్ టేబుల్స్ విత్ బ్యాక్గ్రౌండ్లో జస్ట్ ఒక ఫోటో ఫ్రేమ్స్ అండ్ సో ఇక్కడ విండో కిందనే మనం మొత్తం సీటర్ ఇచ్చేసాము. సీటర్ కింద మనము స్టోరేజ్ కూడా చేసాము విత్ డ్రాస్. అండ్ దీని పక్కనే మనం ఒక కార్నర్లో ఒక స్టడీ టేబుల్ కూడా డిజైన్ చేసాము. అండ్ విత్ సమ్ స్టోరేజ్ విత్ బ్లాక్ ప్రొఫైల్ అండ్ బ్లాక్ టింటెడ్ గ్లాస్. అండ్ దీనికి అటాచ్డ్లోనే మనం అక్కడ టీవీ యూనిట్ కూడా ఇచ్చాము. జస్ట్ సమ్ డ్రాస్ అండ్ జస్ట్ ఒక సింపుల్గా ఒక టీవీ ప్లేస్ చేసుకోవడానికి అక్కడ. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము.
సో ఇక్కడ మనము వాల్కి కూడా మంచి బీడింగ్ స్టైల్లో చేసాం, ఇదంతా మోల్డింగ్ స్టైల్లో. అటు ఇటు మటుకు ఒక వాల్ ఫిక్చర్స్ ఇచ్చేసి ఒక చిన్న జస్ట్ నార్మల్ ఫోటో ఫ్రేమ్ ప్లే చేసాము. ఈ సోఫాస్ అన్నీ కూడా అంతా కస్టమైజ్డే, లైక్ క్లయింట్ చాయిస్ అంతా, కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. మనము బెడ్ వెనుక కూడా హెడ్ బోర్డ్ అంతా క్రియేట్ చేసాం, లైక్ కుషనింగ్ ఇచ్చేసి. దీని పక్కన కూడా మంచి లూవర్స్ అండ్ విత్ గోల్డ్ మిర్రర్, యాంటిక్ మిర్రర్ ఇచ్చేసాము. ఇదంతా బెడ్స్ కూడా మొత్తం అంతా మనం కస్టమైజ్ చేయించాము విత్ కుషనింగ్ అంతా, మీరు చూడొచ్చు అంతా కూడా. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే బెడ్ ఆపోజిటే మళ్ళీ మనము అండ్ టీవీ, బెడ్ ఆపోజిట్ మనం ఒక చిన్న టీవీ యూనిట్ జస్ట్ విత్ డ్రాస్. ఈ డ్రాస్కి కూడా మొత్తం మనం అంతా యాక్రిలిక్ విత్ వినియర్ కాంబినేషన్ చేసాము. ఇంకోటి ఏంటంటే దీని పక్కనే మనము టచ్ మిర్రర్ ఇచ్చాము, చూడొచ్చు మిర్రర్, లైక్ సమ్ గ్రీనరీ యొక్క ప్లేసెస్. ఈ బెడ్రూమ్ అనేది చాలా పెద్ద సైజ్ ఉంది. సో మనం ఏంటంటే అక్కడ సైడ్ బెడ్ డిజైన్ చేసేసి దీన్ని 2 పోర్షన్స్గా డివైడ్ చేసేసి కొంచెం మనం వచ్చి రిలాక్స్ కావడానికి జస్ట్ ఈ సోఫా విత్ ఒక సీటర్ లాగా ఇచ్చేసాము. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మంచి ఒక మెటల్ ఆర్ట్ ఫ్రేమ్ పెట్టామన్నమాట. బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చూసుకుంటే ఈ సోఫాస్ కూడా కస్టమైజ్డ్ అన్ని. ఎక్కడ చూడు హౌస్ మొత్తం మనం అన్ని సోఫాస్ అయినా బెడ్స్ అయినా అంతా ఎక్కువ కస్టమైజే చేయించాము. దీంట్లో కూడా మనం ఏంటంటే ఈ రూమ్ వచ్చేసి చిన్న సైజ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే లైట్ కలర్ అక్రిలిక్ వాడాము. సో ఏంటంటే మంచి స్పేషియస్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఓన్లీ సింగిల్ కలర్ అక్రిలిక్ వాడేసి దీనిపైన హ్యాండిల్స్ చూడండి మంచి యాంటిక్ హ్యాండిల్స్ పెట్టామన్నమాట. సో గ్రాండ్ లుక్గా కనిపించడానికి. ఇంకేంటంటే దీని సీలింగ్లో కూడా ప్రొఫైల్ ఇచ్చేసి, ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా అంతా టచ్ మిర్రర్ పెట్టేసాము సింపుల్గా. డాటర్ బెడ్రూమ్లో కూడా విత్ 2 కలర్ కాంబినేషన్స్తో మనం డిజైన్ చేసామన్నమాట. ఇది కూడా మొత్తం మ్యాట్ ఫినిష్ లామినేట్ విత్ బ్లాక్ నాబ్స్ అండ్ విత్ స్టడీ టేబుల్. అంటే ఇది వచ్చేసి ఇద్దరికి డిజైన్ చేసామన్నమాట, పాపకి అండ్ బాబుకి. అండ్ విత్ స్టడీ టేబుల్ విత్ సీటర్, అండ్ సీటర్లో కూడా స్టోరేజ్. అంటే ఎక్కడైనా మనం ఎక్కువ స్టోరేజ్కి ప్రిఫరెన్స్ ఇచ్చామన్నమాట. ఎక్కడైనా ఎక్కువ సీటింగ్ కింద మొత్తం అంతా స్టోరేజే చేసాము. అండ్ ఇంకోటి ఏంటంటే బెడ్ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చూస్తే బెడ్ బ్యాక్గ్రౌండ్ కూడా
ఇది ఏంటంటే HDHMR షీట్ దీనిపైన పెట్టేసి డైరెక్ట్ వాల్ పెయింట్తో చేసేసామన్నమాట. ఇది డ్యూకో ఏం కాదు, డ్యూకో ఫినిష్ విత్ ఏంటంటే దాని పక్కనే ఇంకా లూవర్స్తో డిజైన్ చేసామన్నమాట. అండ్ విత్ సమ్ డ్రాప్ లైట్ అదంతా. సీలింగ్ కూడా మనకి ఏంటంటే మొత్తం ఎక్కువ స్టెప్స్ కాకుండా సింపుల్గా డిజైన్ చేసాం, ఈ కాన్సెప్ట్కి తగ్గట్టు డిజైన్ చేసాం. అండ్ ఇది వచ్చేసి క్లాసెట్. దీంట్లో కూడా సేమ్ 2 కలర్ కాంబినేషన్స్ విత్ హ్యాండిల్స్ కూడా కొంచెం ఏంటంటే ఇన్బిల్ట్ ప్రొఫైల్ హ్యాండిల్స్ తీసుకున్నాము ఇక్కడ. ఇది కొంచెం చిన్న క్లాసెట్ అనమాట. అండ్ దిస్ ఇస్ అటాచ్డ్ టాయిలెట్. వచ్చేసి మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి హోమ్ థియేటర్ అండ్ బార్ కౌంటర్. ఇది వచ్చేసి బార్ కౌంటర్. సో ఇక్కడ యాక్చువల్లీ ఇది సిట్అవుట్లా ఉండే, మనం ఏంటంటే జస్ట్ రెనోవేషన్ చేసేసి వాల్ అంతా కన్స్ట్రక్ట్ చేసేసి ఇదంటే ఓపెన్ టు స్కై. లైక్ ఇక్కడ డోమ్ కూడా మనము చేసాము, ఒకసారి చూడొచ్చు. ఆ డోమ్ ఎంఎస్లో చేసేసి దానికి గ్లాస్ ఫిట్ చేసేసి దానికి వచ్చేసి మంచి ఒక డ్రాప్ లైట్ అయితే ఫిట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ టేబుల్ కూడా మొత్తం ఇదంతా గ్రనైట్తో లేయింగ్ చేసాము. అండ్ విత్ బాటమ్ అంతా వచ్చేసి పర్ క్లయింట్ చాయిస్ మనం డిజైన్ చేయడం జరిగింది అనమాట. మన ఏంటంటే ప్రతి ఒక్కటి మనము క్లయింట్ ఆప్షన్తో పాటు అంటే క్లయింట్ టేస్ట్ బట్టి మనము ఈ హౌస్ అంతా డిజైన్ చేయడం జరిగింది. దిస్ ఈస్ హోమ్ థియేటర్. హోమ్ థియేటర్లో మనమంతా ఈ ప్యానలింగ్ వచ్చేసి ఈ ప్యానలింగ్ అంతా బ్యాక్ సైడ్ అంతా ఫుట్బూల్ బోర్డ్ పెట్టేసి దానికి పైనుంచి అంతా క్లాత్ అయితే చేసాము. అండ్ ఇదంతా వచ్చేసి చూడండి, ఇదంతా ప్రొఫైల్ లైట్ ఇచ్చేసాము అనమాట బ్యాక్ సైడ్ అంతా. అండ్ ఫ్లోరింగ్ కూడా మొత్తం అంతా కార్పెట్ చేసేసాము అండ్ విత్ రిక్లైనర్స్ అంతా. ఇక్కడ వచ్చేసి మళ్ళీ సెన్సార్, ఇది కూడా సెన్సార్ లైటింగ్ ఇది మొత్తం కూడాను అంతా. ఇది వచ్చి ఓన్లీ సింపుల్ అండ్ 2 కలర్స్లో అయితే ఎండ్ చేసామన్నమాట, ఓన్లీ 2 కలర్స్తో. అండ్ ఇది స్క్రీన్కి సంబంధించిన అంత యాంప్లిఫైర్స్ కానీ దీని సెటప్ అంతా ఈ బాక్స్ డిజైన్ చేసేసి దీంట్లో చేసేసామన్నమాట. ఇది ఏంటంటే జస్ట్ లైక్ వెంటిలేషన్ కోసం ఇదంతా, అక్కడ ఇక్కడ కూడాను. అండ్ 2 వచ్చేసి ఫ్రంట్ సైడ్ స్పీకర్స్ అండ్ బ్యాక్ సైడ్ 360 డిగ్రీ స్పీకర్స్ కూడా ప్లేస్ చేసాము విత్ ప్రొజెక్టర్ కూడా. అండ్ ఇది ఎక్కడ చూసినా మనం ఏంటంటే మొత్తం అంతా క్యాసెట్ వేసే వాడాము. హోమ్ థియేటర్లో కూడా అంతా ఇది వచ్చేసి మనకి సన్ బెడ్రూమ్ అనమాట. సన్ బెడ్రూమ్లో ఓన్లీ వచ్చేసి మనం బెడ్ అండ్ ఒక స్టడీ టేబుల్ విత్ సీటర్ డిజైన్ చేసాము. దీంట్లో కూడా మనకి 2 కలర్ కాంబినేషన్స్. ఇక్కడ లామినేట్ అయితే మనకు వచ్చేసి రస్టిక్ లామినేట్ విత్ సమ్ బ్లూ ఫినిష్లో మ్యాట్ ఫినిష్లో చేసాము అండ్ విత్ బ్లాక్ నాబ్స్ చూడొచ్చు. లోపల ఇన్నర్ లామినేట్ కూడా మనం అంతా వుడ్ ఫినిష్లో చేసామన్నమాట, ఈ ఇన్నర్ లామినేట్ కూడా. అండ్ ఇది వచ్చేసి క్లాసెట్ అనమాట. క్లాసెట్లో రస్టిక్ లామినేట్ విత్ ఈ డౌన్ పార్ట్ వచ్చేసి మొత్తం అంతా మనము WPVC లూవర్స్ అయితే ఇచ్చేసాము అనమాట. అండ్ లోపల కూడా ఈ హ్యాండిల్స్ కూడా ఇన్బిల్ట్ ప్రొఫైల్ అండ్ విత్ సెన్సార్ ఇచ్చాము ప్రొఫైల్. చేసేసి జస్ట్ నార్మల్గా మనం సీటింగ్ చేసామన్నమాట. జస్ట్ రెడీమేడ్ సీటర్స్ వేసేసాము. సోఫా బ్యాక్ అనమాట. సార్ వాళ్ళకి ఎక్కువ స్టోరేజ్ షూస్కి కావాలంటే మనం చాలా పెద్ద డిజైన్ చేసాం అనమాట. ఇంకోటి ఏంటంటే దీంట్లో వచ్చేసి మనకి స్టెప్లైజర్, ఇంకోటి ఏంటంటే ఇన్వర్టర్కి కోసం ఇదంతా CNCలో కట్ చేయించేసి మిషన్లో కట్ చేసి వెంటిలేషన్ కోసం ఈ డిజైన్ చేసామన్నమాట. చాలా పెద్ద స్టోరేజ్ ఇది. సో బ్యాటరీ కానీ ఇన్వర్టర్ కానీ దీంట్లోనే అంతా ఇన్బిల్ట్ చేసేసాం అనమాట.
నా పేరు శ్రీనివాస్. మేము మోకిలాలో ఇల్లు కొన్నాము. సో మేము ఎంజీఆర్ ఇంటీరియర్ డిజైన్ అని అప్రోచ్ అయ్యాము. సో వాళ్ళు డిజైన్ ఇచ్చారు, నాకు డిజైన్ ఇచ్చారు, కొన్ని చేంజెస్ చేసాము. తర్వాత ఫ్రీజ్ చేసేసాము డిజైన్ మొత్తం. ఫ్రీజ్ చేశాక కూడా మహేష్ మాతో వర్క్ చేసి మళ్ళీ మాకు కొన్ని మోడిఫికేషన్స్ కావాలంటే కూడా చేశాడు. పేషెంట్గా వర్క్ చేశాడు. సో ఐ రియలీ సజెస్ట్ హిమ్ ఫర్ ఎనీ అదర్ ఇంటీరియర్ వర్క్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ, ఐ రియలీ సజెస్ట్ హిమ్. థ్యాంక్ యూ.